వెల్కమ్ టు రంజాన్ సిరీస్ డే 5. ఈరోజు మనం బొండాలు దాంతోపాటు కారం కారం చట్నీ చేసుకుందాం. 1 కిలో బియ్యము మరియు 100 గ్రామ్స్ మినప్పప్పు, దాంట్లో 1 టీ స్పూన్ మెంతి వేసుకొని దాన్ని నానబెట్టుకోవాలండి. ముందు రోజు కడిగి బాగా నానబెట్టుకున్న దాన్ని మిక్సీ పట్టుకోండి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. నేను చూపిస్తున్నట్టు ఉండాల పిండి. దాంట్లో కొంచెం జీరా 2 టేబుల్ స్పూన్, దాంట్లో ఉప్పు మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ మరియు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి పిండిని. అందులో కొత్తిమీర వేసేసి కలుపుకునేసి పిండిని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వేడి వేడి నూనెలో బోండాలు అయితే వేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాకైతే మన బోండాలను అయితే తీసేయాలండి. అంతేనండి, బోండా అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు చట్నీకి ఒకవేళ ఎండుమిరపకాయలు ఘాటుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఉప్పు 2 టీ స్పూను, చక్కెర 2 టీ స్పూను, దాన్ని గ్రైండ్ చేసుకోండి. చూపిస్తున్నాను కదా, అలా ఉండాలండి. దాని తర్వాత పుటానాలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక ఉల్లిపాయలు 1 వేసుకొని అందులో ఉల్లిపాయ 1/2 కిలో, టమాటాలు 1/2 కిలో వేసి గ్రైండ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి కాదని 2 సార్లు అయితే మేము గ్రైండ్ చేసుకున్నాం. చట్నీ అయితే రెడీ అయిపోతుంది. నెల్లూరు వాళ్ళు ఎవరున్నారు కామెంట్ చేయండి.